సకలాశీర్వాదములకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున ఉదయకాల సమయంలో అందరికీ వందనాలు. దినదినము నూతన ఆశీర్వాదములు పొందుటకు, ప్రభు హెచ్చరికలు పొందుటకు ప్రభు మనకు కృపను అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మనం ఎంతో ఆయనకు స్థుతులు చెల్లించబద్దులమైనాం. ఆయన ఆరాధించబద్దులమైనాం. ఆయన ఆరాధనలకు యోగ్యుడు, కృతజ్ఞతాస్థుతులకు పూజనీయుడు ఆయన. కాబట్టి ఉదయకాల సమయంలో ఆశీర్వదింపబడిన కుటుంబమును మనము మాదిరికరముగా తీసుకొని మన కుటుంబాలు ఆశీర్వదింపబడినట్లుగా ప్రభు సహాయము కోరుకునే వారిగా ప్రభు మనల్ని, మన హృదయములను, ఆత్మలను సిద్ధపరచునుగాక. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేము క్షేమమును కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఈ మాటలు ప్రభు మన కొరకై సిద్ధపరచునుగాక. ఈ మాటలు ప్రభు మన కొరకు, మన ఆత్మీయ క్షేమము కొరకు, మన జీవితంలో అనుసరించుట కొరకై ప్రభు మనకు అందించునుగాక. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకునే వారందరూ ధన్యులు అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకోవాలంటే, ఆయన త్రోవలో నడిచేవారు ఎవరున్నారు అని దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిండెను. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండి అంటే, తాను భూమి మీద నరులను కలుగజేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయంలో నొచ్చుకొనిను అని రాయబడింది. అయితే ఈ కాలంలో అటువంటి చెదిరిపోయిన మార్గములు చెదరగొట్టుకునే కాలంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నోవాహు. ఆయన యేసు ప్రభు ఏమంటాడంటే, ఆయన్ను, ఈ తరములలో నీవే నిందారహితుడుగా కనబడినావు, నీతిమంతుడుగా కనబడినావు. కాబట్టి ఏం చేస్తావంటే స్థితిసారక మాన తీసుకొని ఓడ తయారు చేయి, సువార్త ప్రకటించు. ఎందుకంటే ఈ పాపము నిమిత్తమై ఈ భూలోకమును నేను ఏం చేస్తున్నానంటే ఒక్కసారిగా తుడిచేస్తున్నాను. పాపమును కడిగేట్టు కొరకై గొప్ప జలప్రళయమును నేను తీసుకొని రాబోతున్నానని ప్రభు చెప్పినప్పుడు నోవాహు ఏం చేస్తా వచ్చినాడంటే ఆయన దేవుని మాటకు లోబడిన వాడుగా ఉన్నాడు. చూడండి, ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. చూడండి, మార్గము, లోకమంతా మార్గం చెరిపేసుకుంది. అయితే నోవాహు మాత్రమే ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు త్రోవలో నడిచిన వాడుగా ఉన్నాడు. తర్వాత నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదు అంటే, నోవాహు గారు ఆయన చేతులతో చేసిన కష్టార్జితం అంటే ఓడ తయారు చేసినాడు, ఓడలో ప్రాణాలను కాపాడుకున్నాడు. సురక్షితముగా ఆయన ఏం చేసినాడంటే బ్రతికి బయటికి వచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే తాను కష్టపడిన కష్టం వృధా కాకుండా ఆయన ఏం చేస్తా ఉందంటే కాపాడుతూ వచ్చిందని చెప్పుకోవచ్చు. తర్వాత నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి, చాలా చాలా విలువైన మాట. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. సామెతల గ్రంథంలో రాయబడింది, భార్య దొరికిన వానికి మేలు దొరికిను. నోవాహు గారు భార్య పేరు రాయలేదు, కానీ ఈ మేలును ఆమెకు ఏం చేయొచ్చు అంటే ఆమెకు ఆపాదించవచ్చు. ఈ మేలును ఆమెకు అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఆమె ఎంత మేలుకరమైనదంటే నోవాహు గారికి ఏం చేస్తూ వచ్చిందంటే సహకారిగా ఉండి ఆమె విధేయత చూపించడం ద్వారా ఏం జరిగిందంటే గొప్ప కార్యం జరిగింది. ఆమె విధేయత చూపించడం నోవాహు గారి భార్య మేలు అని చెప్పుకోవచ్చు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చూడండి, నోవాహు గారు ధన్యుడు, ఆయనకు మేలుకరమైన భార్య దొరుకుతూ వచ్చింది. తర్వాత నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. ఫలించడం అంటే ఏంటి? సంతానాభివృద్ధి, అదే అనుకుంటాం కదా. నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును అంటే సంతానాభివృద్ధి కొరకు అనుకుంటాం. నిజమే, అదొక భాగమైన ఫలించు ద్రాక్షావళి అంటే కుటుంబానికి విలువనిచ్చేది, కుటుంబానికి విలువ తెచ్చేది, కుటుంబానికి అత్యంత ప్రీతికరమైన ఏమంటారంటే దాన్ని మధురమైన కుటుంబముగా తీర్చిదిద్దేది భార్య.
తల్లి. ఎందుకంటే ఆమె ప్రవర్తనను బట్టి, ఆమె మాటను బట్టి, ఆమె శ్రేష్టలను బట్టి కుటుంబం యొక్క ఏమంటారంటే ఆ మనోహరమైన కుటుంబం యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. కుటుంబ జీవితం. ఎందుకంటే ఈమె ఎట్లుండాలంట, ఏం చెప్తున్నాడు చూడండి. నీ నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షావళి వలె ఉండును. ఫలించు ద్రాక్షావళి వలె ఉండును అంటే ఆమె ఫలింపు, ఆత్మీయమైన ఫలింపు, ప్రేమ, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఫలింపు. అంటే ఆమె మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా ఆమె ఫలించే ఫలింపు ఎట్లుండాలంటే కుటుంబానికి క్షేమకరమైన ఫలములు, కుటుంబానికి దీవెనకరమైన ఫలములు, కుటుంబానికి అత్యంత ప్రీతిపాత్రంగా లేకుంటే మధురమైన ఫలములు ఫలించేదిగా ఉండాలి. ఈ కాలంలో భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండినట్టు ఏ ఫలం ఫలిస్తాము అంటే విమర్శించడం లేదు. అయితే ఆ ఇరుగు పొరుగు, తర్వాత ఆ మాట ఈ మాట, లేకపోతే ఆ నీళ్ళు వచ్చిన ఈ కసువు మన ఇంటి ముందుకు వచ్చింది, ఆ చెత్త డస్ట్ అంతా మన ఇంటి ముందు పడుతూ ఉంది, వాళ్ళ నీళ్ళన్నీ మన ఇంటి ముందుకు వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి అంటే ఏ ఫలింపు వస్తున్నామంటే ఇరుగు పొరుగుతో సఖ్యత, సమాధానం ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఉన్న ఆ ఫలింపు అంటే ఏం ఫలింపు అంటే 24 గంటలు ఏదో ఒక నిందలు వేసుకోవడం, ఏదో ఒకటి మాట్లాడడం, ఇట్లా జరిగిపోతుంది. అయితే ఫలించు ద్రాక్షావళి, మంచి ఫలములు ఫలించేది, ఆత్మీయమైన ఫలములు ఫలిస్తే అదేమవుతుందంటే ఇరుగు పొరుగు వారికి క్షేమం కలుగుతుంది, మనకు క్షేమం కలుగుతుంది, మనం సమాధానంగా ఇంట్లో ఉండగలం. లేకపోతే వీళ్ళ మీద వాళ్ళ మీద, ఇంటోళ్ళ మీద, ఇరుగు పొరుగు వారి మీద అన్ని కంప్లైంట్లు చేస్తూ ఉంటే మనసంతా వేసారిపోయి ఏమైపోతాడంటే సమాధానం లేనివాడుగా ఉంటాడు మనిషి. అయితే ఈమె ఎంత తెలివైనదంటే చూడండి, నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షావళి వల్ల మంచి ఫలములు, నోవా భార్య గారు మంచి ఫలములు ఫలించిన వారుగా ఉన్నారు. దాంతోపాటు మంచి క్రియలు కలిగిన పిల్లలను ఆమె ఇస్తా వచ్చింది. చూడండి, అది వెంటనే ఆ మాట అంటాడు, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె ఉందరు. నోవా గారు చెప్తానే ఆ పిల్లలంతా విన్నారు, కొడుకులు విన్నారు, కోడళ్ళు విన్నారు, అందరూ లోబడి ఏం చేసినారంటే తన మామకు కోడళ్ళు లోబడినారు, తండ్రికి కుమారులు లోబడినారు. వారు చేసిన ఆ మంచి క్రియ వలన ఏం జరుగుతుంది, వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటూ వచ్చినారు, దేవుని మాటలను ఆలకిస్తూ వచ్చినారు. కుటుంబం అంతా కూడా దేవుని మాటకు విధేయత చూపించి చూడండి. వెంటనే ఒక మాట 5వ వచనం, సియోన్ 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదింపబడుదురు. దేవుని యందు భయభక్తులు కలిగి వారు ఆశీర్వదింపబడి ఏం చేశారంటే ప్రాణాలు కాపాడు, దేవుని ఆశీర్వాదమును అందిన కుటుంబము నోవా కుటుంబం. ఈ 128వ అధ్యాయము నోవా కుటుంబానికి చక్కగా అమర్చవచ్చు. నోవా గారి కుటుంబానికి ఈ 28వ కీర్తన చక్కగా ఇముడుతుంది. ఈ విధంగా మన కుటుంబాలు ఉండాలని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రేరేపణ అనుగ్రహించి మనల్ని ఏం చేస్తుండంటే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 5వ వచనం, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతా యెరూషలేము యొక్క క్షేమమును కలుగుట చూచుదు. దేవుని కుటుంబము యెహోవా యందు భయభక్తులు కలిగి నడిచే యజమానుడు కావాలి. తర్వాత కష్టార్జితమును అనుభవించే గుణం కావాలి. తర్వాత మేలుకరము అంటే మేలు దయచేసిన లేకుంటే మేలుకరమైన భార్య కావాలి, ఫలించేటువంటి భార్య కావాలి. తర్వాత భోజనపు బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉండే కుమార్తెలు కావాలి. తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి మన కుటుంబం ఆశీర్వదింపబడాలి. ఇవన్నీ జరగాలంటే సియోనులో నుండి యెహోవా మనల్ని దేవుని ఇంటిని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని యొక్క వాక్యమును ప్రేమించాలి, దేవుని యొక్క అడుగుజాడలను ప్రేమించాలి, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించాలి. అక్కడి నుంచి మనకేం కలుగుతుందంటే మన కుటుంబాన్ని దేవుడు
ఆశీర్వదించును. కాబట్టి ఆశీర్వాదం కొరకే కనిపెట్టే మనము, దేవుని ఆశీర్వాదం కొరకు కనిపెట్టే మనము, దేవుని ఆశీర్వాదం పొందుటకు ప్రభు మనల్ని ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదంతో మనల్ని నింపునుగా. ప్రేమైన తండ్రి, పరలోకమున్న దేవ, నీ ఆశీర్వాదం నుండి నిత్యము నా కుటుంబం ఆశీర్వదింపబడినట్లుగా తండ్రి, నేను ఆశీర్వదింపబడే కుటుంబంలో మమ్మల్ని చేర్చేందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ నోవాహు గారి జీవితం ద్వారా మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించాలని ఇష్టపడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe.